తాయి కిలవి. రాధిక గారు యాక్ట్ చేసిన ఈ సినిమా మొన్న మధ్య రిలీజ్ అయ్యి మంచి అప్రిసియేషన్స్ తెచ్చుకుంది. సరే ఇక ఓటీటీకి వచ్చాక చూడాల్సిందే అని వెయిట్ చేస్తూ ఉన్నా. నిన్న నైట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఉంది. అండ్ నిన్న నైట్ తెలుగులోనే చూశాను. డబ్బింగ్ బావుంది. అక్కడక్కడ వచ్చే ఒక 2, 3 సాంగ్స్ తప్ప సినిమా అయితే రియల్లీ ఏ మాత్రం తగ్గలేదు. ఐ మీన్ వచ్చిన అప్రిసియేషన్స్‌కి కొంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడతాయి గదా! అలా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బావుంది మూవీ. నచ్చింది నాకైతే మూవీ. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. టోటల్‌గా చెప్పాలంటే కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. చూస్తున్నంత సేపు నవ్వుంది, ఫీల్ గుడ్ వైబ్స్ ఉన్నాయి. ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్‌తో భలే ఉంది మూవీ. ఊర్లోనే ఒక పెద్దావిడ మన మెయిన్ లీడ్ ఇక్కడ. ఆమె అంటే అందరికీ భయం. అలా ఆమె క్యారెక్టర్‌తో ఇంట్రడ్యూస్ చేసి ఒక అనుకోని రోజు, ఒక అనుకోని విషయంతో సినిమా ముందుకు వెళ్ళిద్ది. అప్పుడు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు. అప్పుడొచ్చాక ఏం జేశారు? అసలు ఏమైంది? నెక్స్ట్ ఏంటి అనేది చూస్తారు. ఓల్డ్ పీపుల్ మీద వచ్చే స్టోరీస్‌లో మంచి క్యారెక్టర్స్, లైన్‌తో పాటు ఫీల్ ఉంటే సినిమా అందంగా ఉంటది. ఒకప్పుడు 'కేడీ' అనే మూవీ చూసాను. తర్వాత 'సేతుపతి' యాక్ట్ చేసిన ఒక సినిమా వచ్చింది. మళ్ళీ ఇలా 'రాధిక' గారు యాక్ట్ చేసిన ఈ సినిమా. ఇందులో కామెడీకి కామెడీ, డ్రామాకి డ్రామా అనేలా సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఫన్ మోడ్‌లోనే సెట్ చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ నుంచే అది స్టార్ట్ అయ్యిద్ది. ఆ డైలాగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ నడుచుకునే తీరు వాటి వల్ల. ఇక మెయిన్ ఈవెంట్‌కి వచ్చాక కొడుకులు ఒక దాని మీద పడడం, దానికోసం ఏం చేశారనేది కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ యాంగిల్‌లోనే తీసుకెళ్లారు. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతోనే ఉంది. ఇక సెకండ్ హాఫ్ డ్రామా వస్తది. మంచి పుట్టుక, చావు, డబ్బు, గౌరవం, సొంత కాళ్ళ మీద నిలబడడం, దేవతలైన లక్ష్మి, సరస్వతి రిఫరెన్సెస్ ఇలా చాలానే పాయింట్స్‌తో క్యారెక్టర్ ద్వారా వెళ్ళిద్ది. ఇవన్నీ కూడా చూడడానికి భలే ఉన్నాయి. ఫేస్‌లో ఒక స్మైల్ వచ్చిద్ది ఆ డైలాగ్స్‌కి, ఆ క్యారెక్టర్స్‌కి అలా అంతా బాగా తీశారన్నమాట. పర్ఫార్మెన్సెస్ వైస్ 'రాధిక' గారు ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అసలు నాకు సినిమా రిలీజ్ అయినప్పుడు 'రాధిక' గారనే విషయమే తెలీదసలకి. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. ఆ మేక్ ఓవర్, బాడీ లాంగ్వేజ్ కంప్లీట్‌గా మార్చేసి యాక్ట్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా బ్యాక్ చేశారు. మ్యూజిక్ ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైనల్లీ బావుంది మూవీ. తప్పకుండా చూడండి. మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. తెలుగులోనే చూడండి. డబ్బింగ్ బావుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.